దేవుని నామన సూత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 118 కీర్తన 8వ వచనం అండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, మనం అనేక విషయాల్లో అనేక ఇబ్బందులు, బాధలు, వేదనలు మనకు వచ్చినప్పుడు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము అనేక మనుషుల దగ్గర పోయి డైరెక్ట్గా పోయి చెప్పుకుంటామండి. ఇట్లా నాకు వచ్చేసింది, ఒక బాధ వచ్చేసింది అక్క, ఇట్లా బాధ వచ్చిందన్నా, నాకు సహాయం చేయండి, నాకు డబ్బులు చాలట్లేదన్నా, నాకు డబ్బులు ఇవ్వండా అని అడుగుతామండి. ఇది తప్పు లేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు మొదట దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుంచి మనకు సహాయం చేశాడో తెలియదు. ఆయన ఉన్నత దుర్గమై ఉన్నాడు, ఆయన గొప్ప శైలమై ఉన్నాడు. కాబట్టి మొదట ఆయన ఎదుట మీరు ప్రార్థన చేయాలి. మనుషులను మనం నమ్ముకుంటా తప్పు కాదు, కానీ మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంటే మేలని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక దేవుని వాక్యమే అత్యధికము, దేవుని వాక్యమే మొదట. కాబట్టి మన మనుషులను నమ్ముకోవద్దని కాదు, కానీ మనుషులు నమ్ముకోనట్టు కంటే యెహోవాను నమ్ముకోవటం మేలని. దేవునిపై నువ్వు ఆధారపడినావంటే, దేవుడిని నువ్వు నమ్ముకున్నావంటే దేవుడు ఇస్తాడని నువ్వు నమ్మినావంటే ఏ మనుషుని వద్దనైనా నీకు ఆ సహాయము వస్తుంది. అలా లేదని నువ్వు మనుషులపైన ఆధారపడిపోయినావంటే నువ్వు అవమానపరచబడతావు, అనేక చోట్ల కూడా అవమానపరచబడతావు. కాబట్టి ఒకవేళ నీ సమస్య వచ్చింది, నీకు ఏదో సమస్య వచ్చింది, శారీరక సమస్య వచ్చింది, లేదా మానసిక సమస్య వచ్చింది, లేదంటే కుటుంబ సమస్యలు వచ్చినాయి, ఇంకా అనేక రకములైన సమస్యలు నీ వద్ద ఉన్నాయి, లేదా నువ్వు 10th క్లాస్ పాస్ కాలేదు, ఇంటర్మీడియట్ పాస్ కాలేదు, ఇలా నువ్వు ఏదో పాస్ కాలేదు, ఏదో సబ్జెక్ట్ పోయింది, నువ్వు ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోనట్లేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే అవమానం అవుతుంది, బయట వాళ్ళకి చెప్పుకుంటే అవమానం అవుతుంది. అలా అని నువ్వేం చేస్తావు, ఇంకా చనిపోవడానికి రెడీ అయిపోతావు. ఇది తప్పండి. మొదట దేవునికి చెప్పండి, నీ సమస్య ఏదైనది నీ దేవునికి తెలుసు. నువ్వు చేయుతున్న ప్రతి పడక నడక కూడా ఆయనకి తెలుసు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేమేం చేసినావు, నువ్వేమేం పాపములు చేసావు, నువ్వేమేం చేసినావు అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి మొదట దేవునికి చెప్పండి. దేవునికి చెప్తే ఆయన నమ్ముకుంటే మొదట నీ గొప్ప కార్యములు చవి చూస్తావు. లేదంటే నువ్వు గొప్ప కార్యములు చవి చూడలేవు, సాతానుకు లోబడిపోతావు, సాతాను నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మొదటి జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఏ సమస్య ఉన్నా మనుషుని నమ్ముకోవద్దు. ఫస్ట్ మొదట దేవుని ఎదుట ప్రార్థన చేయండి. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కానీ ఇంతవరకు మోసపోలేదు. ఎవ్వరు మోసపోలే. ఎందుకంటే అనేక సమస్యలు వస్తాయి ఈ క్రైస్తవ జీవితంలో. అనేక సమస్యలు, ఆటంకములు, అడ్డంకములు అనేక రకాలుగా వస్తాయి. కానీ ఎప్పటికీ విశ్వాసం కోల్పోవద్దు. ఆయన నమ్ముకొనటం మానొద్దు, ఆయన్ని విడిచిపెట్టద్దు. నువ్వు ఎక్కడైనా వెళ్ళినా వచ్చినా కూడా నువ్వు దేవుని యొద్ద మొరపెట్టాలి. ఆయన యొద్ద మొరపెట్టి నువ్వు నీ గమ్యాన్ని నువ్వు ప్రారంభించాలి. కాబట్టి ఆయన నమ్ముకొని నువ్వు ప్రారంభించి చూడి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. దీన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నామండి. అవును ప్రభా, ధవలవర్ణ రత్నవర్ణుడా, అతికాంక్షణుడా, అతి సుందరుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణుడా, అతి సుందరుడా, తేజమయుడా, తేజవాసుల సంపూర్ణ ఆశ్చర్యకారులు, అద్భుత కార్యాలు జరిగించగల దేవా, అవునైనా నా ద్వారా నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. అవును ప్రభా దేవా, ఈ మాట అవునైనా మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలని వాక్యం సెలవిస్తున్నది కనుక నాయన, ఇదిగో తండ్రి, నీ బిడ్డలందరూ కూడా నేను నమ్ముకొని నీ ద్వారా అనేక అద్భుతంలో ఆశ్చర్యంలో పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రతి కార్యంలో కూడా తండ్రి నా ప్రభా అయ్యా నీ వద్ద మొరపెట్టి అలా కార్యములు ప్రారంభించుటకు సహాయం చేయండి. ఈ రోజంతా కూడా తండ్రి నా ప్రభావ ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా నేను వాళ్ళ పనులన్నింటిలో కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.